హైమా, పెళ్ళి చేసుకునేటప్పుడు చూసి లాభ నష్టాలు బేరీజ్ వేసుకునే కదా చేసుకుంటారు అందరూ పెళ్ళిళ్ళు. లవ్ మ్యారేజ్ గురించి వదిలిపెట్టేస్తే మామూలుగా పెద్దవాళ్ళు చూసి చేసేదంతా చాలా చూసుకుంటారు. ఒక బిజినెస్ డీల్ లాగానే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడైతే. కానీ పెళ్ళి అయిన తర్వాత కామన్గా వినిపించే మాట ఏంటి అంటే, నేను కాబట్టి చేసుకున్నాను, నేను కాబట్టి నిన్ను చూసుకుంటున్నాను, నేను కాబట్టి వేగుతున్నాను, లేకపోతే మీ మొహానికి పెళ్ళే అవ్వదు. ఇలాంటి మాటలు వింటూ ఉంటాం, ముఖ్యంగా అబ్బాయిల వైపు నుంచి. అమ్మాయిలు కూడా అనేవాళ్ళు ఉన్నారు, కానీ పర్సంటేజ్ తక్కువ ఉంటారు ఇలా. ఎందుకంటే ఇప్పటికి కూడా మన సమాజంలో అబ్బాయిలు జాబ్ చేస్తూ ఉంటే అమ్మాయిలు ఇంట్లో కూర్చొని తింటూ ఉంటారు. సో ఇది ఒక వ్యూయర్ అడిగిన క్వశ్చన్ అనమాట. ఇలా ఎందుకు అంటుంటారు అంటే, అలవాటైపోయింది నిజం. తను ఇంకా చాలా రాసింది, నాకు జైల్లాగా అనిపిస్తుంది అని. మీకు తెలుసా అమ్మ, మీ ఏజ్ అంతా మీరు రాయలేదు. 60 to 70% ఆడవాళ్ళకి పెళ్ళయిన తర్వాత ఇల్లు ఒక జైల్లాగానే ఉంటుంది. నిజం. లాక్కోలేరు పీక్కోలేరు అంటారుగా, ఇదే. ఎందుకంటే అంటే మగవాళ్ళకు ఉండదా అంటే, పాపం వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, అవి మనం డిస్కస్ చేయడం లేదు కదా. మగవాళ్ళు ఏమన్నా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారా అంటే, వాళ్ళు కూడా వాళ్ళకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవి మనం ఈరోజు మాట్లాడుకోవడం లేదు, ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాను. ఒకవేళ హస్బెండ్ కానీ మంచివాడైతే, అర్థం చేసుకునేవాడైతే, అది జైల్లాగా ఉండదు, ఇల్లు స్వర్గంలాగా ఉంటుంది. కానీ ఎంతమంది ఉంటారో, ఒక 30, నేను అనుకోవడం మ్యాక్సిమం 30 అంట, లేకపోతే 25 అంట. ఒక 5% ఇంకా వర్స్ట్ పీపుల్ ఉంటారు, వర్స్ట్ హస్బెండ్స్ ఉంటారు, లేదా వర్స్ట్ వైఫ్స్ ఉంటారు. వీళ్ళని తీసేస్తే మిగతా 70% ప్రేమ ఉంటుంది, ఇష్టం ఉంటుంది, కానీ ఇల్లు ఒక జైల్లాగా అనిపిస్తుంది. ఎందుకంటే పనులు ఉంటాయి, ఉదయం లేస్తే పనులు, పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్ని చూసుకోవాలి, జాబ్ చేసేవాడైతే జాబ్ చేసుకోవాలి, నిద్ర సరిగ్గా ఉండదు, ఎప్పుడు పనులు ఉంటాయి, గిన్నెలు తోముకోవాలి, ఇల్లు జిమ్ముకోవాలి. ఒకవేళ బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉంటే అసిస్టెంట్స్ని పెట్టుకుంటారు, అయినా కానీ పనులు ఉంటాయి. ఎందుకంటే అన్నీ అందరికి అందిస్తూ ఉండాలి కదా. ప్లస్ దీనికి తోడు హస్బెండ్ కామెంట్ చేసేవాడైతే, కొట్టడం అంటే అది ఫిజికల్గా కనిపిస్తుంది, కానీ నసపెట్టే వాళ్ళు ఉంటారు, అది పక్కన వాళ్ళకి తెలియదు అసలు. మెంటల్ టార్చర్ బహుశా మీద అదే పరిస్థితి అనుకుంటాను నేను. మాగుతూనే ఉంటారు, నేను కాబట్టే నేను ఉద్ధరించాను అంటారు, లేకపోతే నీకు పెళ్ళే అవ్వదు, నీకు అసలు లైఫే లేదు అంటూ ఉంటారు. మా జనరేషన్ మేము అలానే అనుకునేవాళ్ళం. నిజమే, అమ్మాయిగా పుట్టిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, ఫ్యామిలీతో ఉండాలి, హస్బెండ్ని చూసుకోవాలి, అత్తగారితో బాగుండాలి, అత్తగారింటి వైపు వాళ్ళతో బాగుండాలి, అమ్మగారింటి వైపు వదిలేయచ్చు, పెద్ద ఇంపార్టెంట్ కాదు వాళ్ళు. అంటే మా అమ్మోళ్ళు అలానే నేర్పించి పంపించారు మాకు. మేము ఎలా ఉన్నా పర్వాలేదు, నువ్వు వాళ్ళతో బాగుండు, అలా జీర్ణించుకొని వెళ్ళాము. మా తర్వాత 2 generations తర్వాత కొంచెం మారారు, కానీ పాపం వాళ్ళు కూడా మాట అయిపోయి, అంటే 40sలో ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు అలా ఉండాల్సిన అవసరం లేదు అంటే 20sలో ఉండేవాళ్ళు, లేట్ 20sలో, ఎర్లీ 30sలో ఉండేవాళ్ళు. పెళ్ళి అంటే జైలు కాదు, ఇష్టంగా ఉండాల్సిన ప్లేస్ అది. మా అప్పుడంటే అమ్మాయిలంటే బరువు దించుకోవాలి, మా ఇంట్లో కాదు, చాలామంది ఇళ్లలో ఉండేది, బరువు దిగిపోతుంది, గుండెల మీద బరువు అమ్మాయి అంటే, ఇలా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఎవరు అట్లా ఫీల్ అవ్వడం లేదు. అమ్మాయిలు కూడా చాలా ముద్దుగా పెంచుకుంటున్నారు, నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు. అలానే అమ్మాయిలకు పొగురు కూడా ఉండకూడదు, కానీ ఎంతవరకు ఓర్చుకోవాలి అనేది మీరు ఆలోచించుకోవాలి. మేము ఉండేటట్టుగా మీరు ఉండాల్సిన అవసరం లేదు. హస్బెండ్ ఉదయం లేచి నసపెడుతూ ఉంటే సంవత్సరం భరించవచ్చు, 2 సంవత్సరాలు భరించవచ్చు, తర్వాత నోరు మూసుకో అనొచ్చు, ఏంటి నస, నేను ఉండాలా వద్దా అని అనొచ్చు. కానీ ఇది ఎప్పుడు అంటారు మీరు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు. అవునా కాదా? మీ చేతిలో రూపాయి లేదు, మీ మదర్ వాళ్ళ పరిస్థితి బాగలేదు, మీరు ఎక్కడికి వెళ్ళి ఉంటారమ్మా? మళ్ళీ ఇక్కడ అటు చేసి ఇటు చేసి ఏమవుతుంది? మళ్ళీ ఆర్థిక సమస్యల వల్లే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇది అంత ఈజీగా చెప్పుకోలేము, వాళ్ళని నోరు మోయించలేము. కానీ మీరు కాన్ఫిడెంట్గా ఉంటే, నాకు ఇష్టం లేదు ఇలా మాట్లాడొద్దని గట్టిగా చెప్పొచ్చు. కానీ అప్పుడు కూడా అంటారమ్మా,
నువ్వేంటి నాకు చెప్పేది, మూలను కూర్చో, నువ్వేమన్నా సంపాదిస్తున్నావా, నువ్వేమన్నా చేస్తున్నావా, నిన్ను ఉద్ధరించాను అంటారు. దీనికి మీరు రివర్స్లో ఎప్పుడు సమాధానం చెప్పాలి? మీరు సంపాదిస్తున్నప్పుడు, మీకు అంతో ఇంత వెనకాల ఆస్తున్నప్పుడు ఆ ధైర్యం వస్తుంది, అవునా కాదా? మీకేమీ లేకపోతే మీరు ఇంట్లోనే ఉండాలి, మరి బయటకు పోతే పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకోవాలి అమ్మాయిలు. అలా అని నేను జాబ్ చేసే అమ్మాయిలందరినీ ఉదయం లేస్తే మీ హస్బెండ్కి ఎదురు తిరిగి సమాధానం చెప్పండి, ఒక మాట అంటే కూడా పడొద్దని చెప్పడం లేదు. మ్యారేజ్ అంటేనే అడ్జస్ట్మెంట్ లేకపోతే నాకు వద్దు, నేను అడ్జస్ట్ అవ్వలేను అంటే అసలు పెళ్ళే చేసుకోకండి. హ్యాపీగా ఉండొచ్చు ఒక్కళ్ళు. పెళ్లి చేసుకొని ఉదయం లేచి వాళ్ళు ఒక మాటని మీరు ఒక మాటని, అది అనవసరం. మ్యారేజ్ నీడ్స్ అడ్జస్ట్మెంట్ అని మేము చదువుకున్నాం. కాకపోతే మేము మరీ అడ్జస్ట్ అయిపోయాము. మీరు అండ్ అబ్బాయిలు కూడా మారారు ఇప్పుడు పాపం, వాళ్ళని కూడా నేను వేరేగా అన్నాను. కానీ కొంతమంది ఆ మేల్ ఈగో అనేది ఇప్పటికి కూడా ఉంది చాలామందికి. అది కూడా మనమే కదా పెంచుతున్నాం, ఆడవాళ్ళమే కదా. నువ్వు అబ్బాయివి, నీ కొమ్ములు వచ్చాయని పెంచుతున్నాం కదా. ఎప్పుడైతే మన పిల్లల్ని, మన ఇంట్లో పిల్లల్ని, ఒరే అమ్మాయిలు కూడా చాలా ఇంపార్టెంట్, నువ్వేం పెద్ద ఎక్కువేం కాదు, వాళ్ళను కూడా వాళ్ళకు నువ్వు మర్యాద ఇవ్వాలి, ఒక మనిషిలాగా చూడాలి అని మనం అర్థమయ్యేటట్టుగా చెప్తాము అబ్బాయిలకి, వాళ్ళప్పుడు భార్యని సరిగ్గా ట్రీట్ చేస్తారు. ఇది మనం నేర్పించాలి. మనం నేర్పించకపోయినా ఇంకో 50-60 ఇయర్స్కి అమ్మాయిలు అలానే అయిపోతారు. అప్పుడు ఏ అబ్బాయిని కేర్ కూడా చేయరు అసలు ఎవరు. మీరు అనొచ్చు ఇప్పటికే ఉన్నారని, ఇప్పటికి కూడా చాలామంది అమ్మాయిలు సాఫ్ట్గానే ఉంటారు. అమ్మాయిలు అంటే సబ్మిసివ్గా ఉండాలి అనే ఉంటారు. ఇలానే ఉన్నారు అంటే కొన్ని రోజులకి వేరేగా అయిపోతారు. కాకపోతే నేనేం చెప్తాను అంటే, ఏదో ఎప్పుడో ఒకసారి 2 సార్లు అలా మాట అంటే మీరు దాన్ని పట్టుకొని పీక్కోకుండా ఏదో కోపంలో అన్నారని వదిలేయచ్చు. కొంతమంది ఆడవాళ్ళు కూడా ఏంటంటే లాగుతూ ఉంటారు. అలా కాకుండా ప్రతిరోజు లేదా వారానికి 2 సార్లు ఇదే మాటలు అంటూ ఉంటే మీరు ఆలోచించుకోవాలి ఏం చేయాలి అనేసి. ఎందుకంటే అదొక నరకం. జైల్లాగా అది ఇంకా భయంకరంగా కూడా అనిపిస్తుంది, నరకంలో ఉన్నట్టే అనిపిస్తుంది అన్నమాట. కాకపోతే మీ ఫుల్ ప్రాబ్లం నాకు తెలియదు కాబట్టి అడ్జస్ట్ అవ్వగలిగితే అడ్జస్ట్ అవ్వండి. చిన్న విషయం అయితే, పెద్ద విషయం అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పుకొని దానికి ఒక పరిష్కారం చూసుకోండి. కానీ చాలా నాకు తెలిసినంత వరకు చాలా ఫ్యామిలీస్లో ఇట్లాంటి వాటికి పెద్ద పరిష్కారం ఏమి ఉండదు, ఆడవాళ్ళు నోరు మూసుకొని ఉండడమే. నేనైతే ఇదే చెప్పానుగా, చాలా ఆప్షన్స్ ఉన్నాయని 2-3. మీరు ఆర్థికంగా బాగా ఉంటే మీరు ఆలోచించుకోవచ్చు, లేదు అంటే మీ హస్బెండ్ ఎలా ఉన్నా హస్బెండ్ నీడలో ఉండడమే మంచిది అని చెప్తాను. బయటకు వెళ్తే ఇంకా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. అప్పుడు మీకు హస్బెండ్ కావాలనిపిస్తుంది, కానీ పరిస్థితి చేయి దాటిపోతుంది. ఆలోచించుకోండి జాగ్రత్తగా. ఇదైతే నేను చెప్తాను. బాయ్